బైబిల్లో ఇలా రాయబడి ఉంటుంది. మొదటి యోహాను 2వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాల్లో చూసినట్లయితే, చిన్న పిల్లలారా మీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే పాపాలు క్షమించబడము, రక్షణ పొందుకోవడము, మారు మనసు పొందుకోవడం అనేది మన చిన్న బిడ్డలుగా దేవుని సంఘంలో ఒక అప్పుడే జన్మించిన పిల్లల వలె మనం మారుతాం. మారు మనసు పొందినప్పుడు పెద్దలు అంటే తండ్రులు అని చెబుతూ ఆయన గుణగణమును, మన దేవుడు ఎవరో, మనం ఎవరిని సేవిస్తున్నామో ఆయన గురించి ఎరిగిన వారమని రాయబడి ఉంటుంది. అయితే 2వ అధ్యాయము 14వ వచనం, మొదటి యోహాను, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని రాయబడుతూ అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. బ్రదర్, ఈ వాక్యం అంతా విన్నాము. యవనస్తుల గురించి రాయబడింది కదా, మీరు యవనస్తుల గురించి చెబుతున్నారు, మేము యవనస్తులం కాదు కదా ఈ ఏజ్ లో అని అంటే, ఒక భక్తుడు ఏమనంటారంటే, ఇక్కడ 3 వ్యక్తులను మనం చూసాము. అప్పుడే రక్షణ పొందిన వ్యక్తికి దేవుడు ఒక చిన్న పిల్లవాడు, చిన్న బాలుగు అని, ఆయన అనేక సంవత్సరాలు ఎదుగుతున్న వారు తండ్రులుగా, అంటే నా దేవుడు ఏమై ఉన్నారు, ఆయన గురించి, ఆయన గుణగణములను గురించి, ఆయన చేసే కార్యముల గురించి అనుభవము కలిగి తెలిసి ఎరిగిన వారు తండ్రులు. అయితే యవనస్తులు, ఎవరిలోనైతే దేవుని వాక్యం నిలుస్తుందో వారు బలవంతులుగా మారుతారు. ఈనాడు మన ఏజ్ ఎంతైనా ఉండవచ్చు, మనము ఏజ్ లో యవనస్తుల కంటే ఎక్కువ ఏజ్ లోనే ఉండవచ్చు. అయితే దుష్టుని జయించకుండానే ఉండవచ్చు, పాపమును జయించకుండానే ఉండవచ్చు, బలవంతులు కాకుండానే ఉండవచ్చు, ఆత్మీయంగా మనం బలహీనులుగానే ఉండవచ్చు. అయితే దేవుడు ఈనాడు మనకు చెప్పేది ఏంటంటే, నా వాక్యం నీ యందు నిలిస్తే, నా వాక్యం నీలో నేను, నాలో నువ్వు, అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మన పాపాన్ని జయిస్తాము. ఎందుకంటే వాక్యము, ఆయన వాక్యమై ఉన్నారు, యేసయ్య వాక్యమై ఉన్నారు, ఆయనే సృష్టికర్త. ఆయనను మనము స్మరణకు తెచ్చుకోవాలి, ఆయన మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మరణమును జయించిన వాడు ఆయనే, ఆయన జయశీలుడు, ఆయన సదాకాలం ఉండే ఆయన. భూమి ఆకాశములు గతించిన కానీ నా మాటలు గతించవు. కాబట్టి అంత మాత్రం కాదు, ఆయన ద్వారానే మనకు నిత్య జీవము, ఆయన ద్వారానే మనకు పరలోకము, ఆయన మాత్రమే పాడైపోయిన మన బ్రతుకును మార్చగలిగే ఆయన. అయితే మనం బైబిల్లో చూస్తాము, యవనస్తులు యవన కాలంలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న వారిని దేవుడు యోషేపు గాని, దావీదు గాని, దానియేలు గాని, సమూయేలు గాని, ఇలా అనేక మంది వారు యోధులుగాను విజయశీలుగాను గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. కాబట్టి మన బాల్యమునందే, సమయం ఉండగానే, ఏ ఏజ్ లోనైతే అవకాశం ఇవ్వబడిందో దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆ ఏజ్ లోనే మనం దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి. ఈ లోకం అనే ఎంగిలి, అది లోకమే కావచ్చు, సినిమాలే కావచ్చు, ఇంకా ఏదైనా చిన్న అలవాట్లే ఉండవచ్చు, వాటి యొక్క రుచిని మనం ఎరగక ముందే మన దేవుణ్ణి రుచి చూసి ఎరిగితే ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు. ఎందుకు చెప్తున్నానంటే, పర్వాలేదు ఇప్పుడు చూస్తాను సినిమాల, తర్వాత మానేస్తాను, ఇప్పుడు చేస్తాను, తర్వాత బయటకు వచ్చేస్తాను, అంత ఈజీ కాదు. మనం ఒప్పుకుంటే మన దేవుడిని క్షమిస్తారు, మనం ఆయన మన పవిత్రులుగా చేస్తారు. కానీ మన బలహీన సమయంలో అది మనల్ని ఎంటాడే అవకాశం ఉంది. అక్కడ కూడా దేవుడు కృపణిస్తారు, మన బలహీన సమయంలో కావాల్సిన బలాన్ని ఇస్తారు. కానీ ఎందుకు చెప్తానంటే, అది మనల్ని ఎంటాడే అవకాశం ఉంది. బాల్యమునందే, యవ్వన కాలంలోనే, నీకు సమయం ఉన్నప్పుడే నువ్వు ఇంకా చెడ్డ అలవాట్లకి బానిస అవ్వకముందే దేవుని దగ్గర ఆయన స్మరణ తెచ్చుకొని, ఆయన ఇచ్చే రక్షణను, ఆయన కాపుదలను, ఆయన మాటలు నీ హృదయంలో దాచిపెట్టుకుంటే నువ్వు పరిశుద్ధుడిగా, జయశీలుడిగా, జయించేదానిగా, దేవుడు గొప్ప కార్యాలు చేసే విధంగా దేవుడు వాడుకుంటారు. యవ్వన కాలంలో ఆయన ప్రేమించిన వారిని దేవుడు బలమైన వారిగా, ఈ లోకంలో వారికి కావాల్సిన కృపలన్నీ ఇస్తూ ఆయన నామ మహిమ కొరకు గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి బాల్యమునందే మన సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఇదే తరుణము, ఇదే సమయము మన దేవుణ్ణి మనము స్మరణకు తెచ్చుకోవడానికి. ఒకవేళ బలహీనతలు ఏమైనా ఉన్నట్లయితే మన పాపం మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక
మనల్ని పవిత్రులుగా చేసి దుర్నించి నుంచి విడిపించే దేవుడు. ఒకవేళ ఇంకా నువ్వు సృష్టికర్తని ఎరగకుండా ఉంటే, ప్రభు నేను ఎరగాలి, నీ వాక్యం శక్తిని నేను ఎరగాలి అని ప్రార్థన చేద్దాం. తండ్రి, సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటున్నారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా ప్రభువా. నీ వాక్యమును చదివే విషయంలో, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకునే విషయంలో మా యవనస్తులు ప్రభువా, వారికి ఇచ్చిన వాక్యపు వెలుగును ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి తండ్రి. అనేకులకి ఈ భాగ్యం లేదు ప్రభువా, అనేకులకి ఇటువంటి గొప్ప అవకాశం లేదు. మాకు మీరు ఎంతో వాక్యం వెలుగునిచ్చారు ఆయన. మీ వాక్యం మాకు నిలిచినట్లు, మేము దుష్టుని జయించినట్లు, మేము బలవంతులుగా ఉండనట్లు, మా యవనస్తులు ఒక్కొక్కరు బలవంతురాలుగాను దుష్టుని జయించేందుగాను ఆయన నీ కొరకు సాక్షులుగా ఉన్నట్లు సహాయం చేయగలుగుతున్నాం తండ్రి. మీరు ఆశించే ప్యాటర్న్, మీరు ఆశించే జీవితాన్ని మేము కలిగి ఉంటున్నట్లు, బండైన క్రీస్తు మీద వాక్యం అనే ఆయన బండ మీద మా జీవితంలో మేము కట్టుకున్నట్లు, మా జీవితంలో వచ్చి ప్రతిదిలో నిలబడగలిగే కృపను దయచేయమని ఎక్కడున్నా మా ప్రియులు ఒక్కొక్కరి హృదయంలో మీ మాటలు రాయండి ప్రభు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను దర్శించండి, సాధించండి. మీరు మమ్మల్ని దర్శించి మీ ఆత్మ అనే అగ్నిని మా పైన కుమ్మరించి, నీ వాక్యం అనే అగ్ని ద్వారా మీకు ఇష్టానుసారమైన మనసును, హృదయాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుతారని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.